హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే అలా ఆరోగ్యకరమైన కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది తెలగపిండి కర్రీ అన్నమాట. తెలగపిండి అంటే మనకి గానుగ నూనె తీస్తారు కదండి, నువ్వుల నుంచి నూనె సెపరేట్ చేసిన తర్వాత మిగిలిన ఫైబర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తెలగపిండి అని అంటారు. ఇది చాలా హెల్దీ ఇంగ్రీడియంట్ అన్నమాట. ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఎటువంటి వైరస్ నుంచి అయినా కూడా పోరాడే శక్తి తెలగపిండికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. అంతేకాకుండా దీన్ని బాలింతలకు కూడా ఇస్తూ ఉంటారు పథ్యం కూర కింద. సో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ని వేసుకోవాలి. ఈ రెసిపీ కోసం ప్రత్యేకంగా నువ్వుల నూనె వాడతారండి. మీ దగ్గర నువ్వుల నూనె లేకపోయినా నార్మల్ నూనె కూడా వాడుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ మెంతులు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ఉల్చి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువే పడతాయండి. ఈ కర్రీ కోసం ఈ వెల్లుల్లిని ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. మీకు కారం ఎంతైతే కావాలో అంత కూడా ఈ పచ్చిమిర్చి నుంచే వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి పడతాయి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, అలానే 3 నుంచి 4 వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ తాలింపు బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపుని వేసుకోవాలి. పసుపు చాలా కొద్దిగా వేసుకోవాలండి, జస్ట్ 1 పించ్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత తెలగపిండిని వేసుకోవాలి. ఈ తెలగపిండి చూడడానికి ఇలా ఉంటుందండి, కొద్దిగా బరకగా ఉంటుంది. సో ఈ తెలగపిండిని ఇక్కడ నేను 1 కప్ వరకు వేసుకుంటున్నాను. తెలగపిండి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, చాలా కొద్దిగానే పడతాయి. తెలగపిండి తడిస్తే సరిపోతుందన్నమాట. అంత తక్కువ వాటర్ని మాత్రమే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా 3 to 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ మరో 3 to 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. సో ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దించుకునే ముందు కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తెలగపిండితో ఇది చాలా బేసిక్ కర్రీ అన్నమాట. ఇందులో ఇంకా చాలా కాంబినేషన్స్తో ఈ తెలగపిండి కర్రీని ప్రిపేర్ చేసుకుంటారండి. తెలగపిండి ములగాకు, తెలగపిండి పప్పు, తెలగపిండి బీరకాయ, ఇలా చాలా రకాలుగా ఈ తెలగపిండి కర్రీస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్దీ రెసిపీ. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.